ఇప్పుడు కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు కందికుంట వెంకట ప్రసాద్. వైసీపీ నుంచి ఆ ఎన్నికల్లో బరిలో ఉన్నారు మక్బూల్. ఆ ఎన్నికల్లో మక్బూల్పై కందికుంట 6,265 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత కదిరి సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో కదిరి నియోజకవర్గ ప్రజలకు కందికుంట ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే కదిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. కదిరిలో రోడ్లు, డ్రైనేజీల గురించి ఆయన హామీ ఇచ్చారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తానని చెప్పారు. అన్ని చెరువుల్లో నీటితో నింపుతాను అన్నారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయటానికి కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. కదిరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. కదిరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఇవే. హంద్రి నివాస్ సుజల స్రవంతి ఫేజ్ 2పై జనాల్లో చాలా ఆశలున్నాయి. ఫేజ్ 1 కాలువ విస్తరణ పూర్తయినా కదిరికి నీళ్లు రాకపోవడం ఒక సమస్య. కాలువ నిర్వహణ సరిగా లేక నీటి సమస్యలు తరచుగా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అలాగే బురద, చెట్లతో నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కదిరిలో నీటి కొరత పెరుగుతూ ఉండటం ఒక ప్రధాన సమస్య. ఇక డ్రైనేజీలు, రోడ్లు చాలా పేలవంగా ఉన్నాయి. రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తూ ఉంది డ్రైనేజీలు సరిగా లేకపోవడం కారణంగా. మరోవైపు బీటీ రోడ్లు, గ్రామాల లింక్ రోడ్లు చాలా అధ్వానంగా కనిపిస్తూ ఉన్నాయి. ముస్లిం కమ్యూనిటీ హాల్ను పునరుద్ధరించాలి అని జనం ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే కౌలేపల్లి వై జంక్షన్ రోడ్డును పూర్తి చేశారు. వీటితో పాటు చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కదిరికి తాగునీటిని సరఫరా చేస్తూ ఉన్నారు. మరోవైపు కాలువల పనుల్లో పురోగతి కనిపిస్తూ ఉంది. అలాగే తలుపుల, ఎస్పీ కుంట కాలువల పనుల్లో పురోగతి కనిపిస్తూ ఉంది. వీటితో పాటు కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కూడా ఎమ్మెల్యే కట్టుబడి ఉన్నారు. టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేసేలా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. నియోజకవర్గంలో పెద్ద పెద్ద అభివృద్ధి పనులపై ఆశలు పెట్టుకున్నారు జనం. కానీ అక్కడ చిన్న చిన్న అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రాథమిక స్థాయి అభివృద్ధి జరుగుతుంది. పెద్ద అభివృద్ధి పనులు మొదలు కాకపోవడమే ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్నటువంటి అంశం. మరి ఎమ్మెల్యే పనితీరుకే జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 15% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 37.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 32.5% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 10% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 15% మంది జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 85% మంది ఈ నియోజకవర్గ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 32.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 12.5% మంది, అస్సలు బాగా లేదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 15% మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 85% మంది ఈ నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు పాలన బాగుంది అని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది అంటున్నారు. బాగుంది అని 20% మంది అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 22.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం అంటున్నారు. అంటే 30% మంది జనం అసంతృప్తిగా ఉంటే 70% మంది జనం సంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 25% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 32.5% మంది అంటున్నారు. బాగా లేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 10% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 7.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది చెప్తున్నారు. బాగా లేదు అని 32.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 12.5% మంది జనం అంటున్నారు. నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది జనం చెప్తుంటే, బాగుంది అని ఇంకో 7.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని
50% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 25% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయని 22.5% మంది జనం నమ్ముతున్నారు. కావు అని 12.5% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 22.5% మంది జనం అంటుంటే తెలియదు అని 42.5% మంది జనం చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుందని 17.5% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 15% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 25% మంది జనం అంటుంటే తెలియదు అని 42.5% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అంటున్నారు 10% మంది, పెరగలేదంటున్నారు 12.5% మంది, పెరుగుండొచ్చు అంటున్నారు 22.5% మంది, తెలియదు అంటున్నారు 55% మంది. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అంటున్నారు 22.5% మంది, రాదు అంటున్నారు 25% మంది, రావచ్చు అనుకుంటున్నారు 42.5% మంది, తెలియదు అని 10% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 7.5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 17.5% మంది జనం చెప్పారు. తెలియదు అని 75% మంది ఈ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. ఇవి కదిరి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.